ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఆందోళన 2 పేరుతో చేస్తున్న నిరసనలు 299 రోజులు పూర్తి చేసుకుంది. ఈ పోరాటం రేపటితో 300 రోజుకు చేరుకోనుండడంతో మరోసారి ఢిల్లీ మార్చుకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. పంటలకు కనీస మద్దతు ధర సహా 12 డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. శుక్రవారం పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన చలో ఢిల్లీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శంభూ బోర్డర్లో వందలాది మంది రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో 8 మంది రైతులు తీవ్రంగా గాయపడడంతో ఢిల్లీ మార్చ్ రేపటికి వాయిదా పడింది. తమ డిమాండ్లు నెరవేరేదాకా ఆందోళనలు కొనసాగుతాయంటున్నారు రైతు నేతలు. ఇవాళ అన్ని రైతు సంఘాల నేతలతో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తామన్నారు. శాంతియుతంగా ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులే బారికేట్లు, ముళ్ల కంచెలతో అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే రైతుల ఆందోళన వేళ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. రైతుల నుంచి కనీస మద్దతు ధరతో పంటను కొనుగోలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చలో ఢిల్లీకి రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో హర్యానా సర్కారు అలర్ట్ అయింది. అంబాలా జిల్లాలోని 11 గ్రామాల్లో మొబైల్ ఇంటర్నెట్, SMS సేవలను డిసెంబర్ 9 వరకు నిలిపివేసింది. అంతేకాకుండా 163 సెక్షన్ను అమలు చేస్తోంది. సరిహద్దులో కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించింది. 5 అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడొద్దని అంబాలా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.